ఎన్నికల కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని జిల్లా ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి బి శభాష్ అన్నారు. ఎంఆర్పీఎస్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు వికలాంగుల పోరాట సమితి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి బి సుభాష్, ఎంఆర్పీఎస్ ప్రతినిధి ప్రకాష్ మాదిగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వికలాంగులకు చేయూత పింఛన్లు, వితంతువులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులు వెంకటయ్య, మొగలయ్య, జ్యోతి, లక్ష్మయ్య, చేయూత పింఛన్దారులు నర్సమ్మ, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. నశించాలి మొండి వైఖరి, నశించాలి మొండి వైఖరి, నశించాలి మొండి వైఖరి. వర్ధిల్లాలి విహెచ్పిఎస్ వికలాంగుల ఐక్యత, పెంచాలి 2000 పెన్షన్ 4000కు వెంటనే, పెంచాలి 4000 పెన్షన్ 6000కు వెంటనే. పెంచాలి వికలాంగుల వితంతుల ఐక్యత, 2000 నుంచి 4000 పింఛని వెంటనే, 4000 నుంచి 6000 పింఛని వెంటనే, 4000 నుంచి 6000 పింఛని వెంటనే. వికలాంగుల వితంతుల ఐక్యత, వికలాంగుల వితంతుల ఐక్యత. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికలకు ముందుగాల మన మేనిఫెస్టోలో 2000 పెన్షన్ 4000కు, 4000 పెన్షన్ 6000కు పెంచుతామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి సేవియర్ డిక్లరేషన్లో పాస్ చేసి మరి మనకు 22 నెలలు గడుస్తున్నా కూడా మనకు రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా సరే ఏదో మీటింగులు పెట్టి అదొకటి ఇదొకటి మాట్లాడుతూ తప్పితే వికలాంగులకు ఏ పెన్షన్ 2000 పెన్షన్ 4000 పెన్షన్ పెంచుతామని చెప్పేసి ఇప్పుడు అనలే. మన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మనకు 4000 పెంచుతామని చెప్పేసి ఆ రోజుగా మన ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఓట్లు వేయించుకొని మన టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మళ్ళీ ఏనాడు అసెంబ్లీలో మాట్లాడండి దౌర్భాగ్యం. అంతేకాకుండా బీజేపీ కూడా ఏడైనా మాట్లాడిందంటే అయ్యేదానికి లేదు. మళ్ళీ అందుకోసమే గౌరవ మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకొని మళ్ళీ 33 జిల్లా వ్యాప్తంగా తిరిగి జిల్లా సదస్సులు పెట్టి 119 నియోజకవర్గ సదస్సులు పెట్టి మళ్ళీ మొన్న 12 తారీఖు రోజున కలెక్టరేట్ ముట్టడి, మన 15 తారీఖున మన ఎంఆర్ఓ ముట్టడి, ఈరోజు ఎంఆర్ఓ మన గ్రామ పంచాయతీల కార్యాలయాల వినతి పత్రం, మన మున్సిపల్లో వినతి పత్రాలు ఇస్తూ మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కొడంగల్ నుంచి వెళ్ళి వికలాంగులకు మాత్రం వెంటనే పెన్షన్లు పెంచకపోతే లక్షలాది మందితో హైదరాబాద్ ముట్టడిస్తామని చెప్పేసి ఊహించుకుంటున్నాను. వికలాంగుల వితంతుల, ఒంటరి మహిళల చేయూత పింఛన్లు మరియు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2000 పింఛన్లు 4000 చేస్తాం, 4000 పింఛన్లను 6000 చేస్తామని మాటిచ్చినారు. ఇంతవరకు గత 22 నెలలు అవుతుంది. మరి ఇప్పటి వరకు ఎవరు నోరు కూడా ఇప్పడం లేదు. అందుకే పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ పిలుపు మేరకు అన్ని జిల్లాలల్లో, అన్ని నియోజకవర్గాలల్లో, గ్రామాలలో కూడా ఈరోజు ముట్టడి జరిగింది. అందుకే పింఛన్లు వెంటనే పెంచాలని రేవంత్ రెడ్డిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ పింఛన్దారుల మీద చాలా మంది, ఎంతో లక్షలాది మంది ఆధారపడి ఉండరు. ఆ పింఛన్లు స్వయంగా మీ నోటితోటే చెప్పినందుకు మీరు ఇయ్యాలని కూడా పెద్ద మనసుగా చేసుకొని ఇస్తే ఏ దానికైనా కూడా ఈ పింఛన్దారులు కూడా మీకు అండగా నిలబడతారని కోరడం జరుగుతున్నది. అదేవిధంగా మరి ఎన్నో పోరాటాలు చేసుకుంటా కూడా అన్ని జిల్లాలు తిరుగుతున్నా కూడా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా వికలాంగుల వితంతుల పింఛన్లు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కోరడం జరుగుతున్నది.